మరి ఉత్తరం చూద్దామండి. బందర్ నుంచి ప్రవళిక రాస్తున్నారు. గణపతిని కొన్ని దేశాల్లో స్త్రీ రూపంలో కూడా కొలుస్తారట, నిజమేనా? తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. కొన్ని దేశాలలో కాదమ్మాయి, మన దేశంలోనే. జపాను, చైనా, కాంబోడియా, జావా, వియత్నాం, మలయా ఇలా ఆసియా దేశాల అనేకాలలో గణపతి ఆరాధన ఉంది. మన దేశంలో కూడా గణపతిని వినాయకి అన్న రూపంలో అర్చిస్తారు. షట్పంచాశత్ దేవతలలో, చతుషష్ఠి దేవతలలో, చతుషష్ఠి యోగిని దేవతలలో వైనాయక్యై నమః అనే నామం చెప్తాం. అందులో వినాయకి స్వరూపంలో గణయోగినులలో ఒకరిగా స్త్రీ రూపంలో అర్చిస్తాం మనం. మన దేశంలో కన్యాకుమారి సమీపంలో ఒక క్షేత్రం ఉంది. ఆ క్షేత్రంలో ఈ వినాయకుడిని వినాయకి అనే రూపంలో అర్చిస్తారు. దాని పేరు తిరుప్పకుండ్రం. తిరుప్పకుండ్రం అనే ఆ క్షేత్రంలో వినాయక విగ్రహం సుమారు 18 అడుగుల ఎత్తు ఉంటుంది. అంత పెద్దదైనటువంటి ఆ బృహత్తరమైనటువంటి వినాయక స్వరూపానికి శిరస్సు తొండం సూక్ష్మంగా ఉంటుంది. చీర కట్టిస్తారు, గాజులు వేసి ఉంటాయి. శిరస్సు తొండం చాలా సూక్ష్మంగా స్త్రీ ముఖం వలె ఉంటుంది. శరీరం అంతా కూడా గజ శరీరం. గజాసురుడి భార్య గజాసంహారం అనంతరం గజాసురుని శిరస్సు తీసుకువచ్చి ఈ వినాయకునికి అతికించారు. మరి ఈ వినాయకుడి శిరస్సు ఏమైంది? ఈశ్వరుడు తన కంటితో భస్మీపటనం చేశాడు. గజాసురుడి దేహం ఏమైంది? పడి ఉంది. దానిని ఈ గజాసురుని ఎల్లాలు తన రూపం పొందింది, ఆ శిరస్సును తనకు అతికించుకుంది అనే పురాణ కథలు కొన్ని ఉన్నాయి. తాంత్రికోక్తంగా ఒక శరీరానికి మరి ఒక శిరస్సు అతికించడం మన పురాణాలలో ఎన్నో చోట్ల కనిపిస్తుంది. దక్ష ప్రజాపతి శిరస్సు మేక శిరస్సు. శ్రీమన్నారాయణమూర్తి శిరస్సు కూడా ఒకసారి తెగిపడిపోతే ఆయన శిరస్సుకు బదులుగా గుర్రం శిరస్సును అతికిస్తారు. ఆయన హయగ్రీవుడయ్యాడు. ఈనాటి కాలంలో ఏదో ఒక దేశంలో, రష్యా దేశంలో ఒక డాక్టర్ గారు ఒక శిరస్సుకు మరొక శిరస్సును అతికిస్తాను అంటే మనం అబ్బరి పడిపోవడం లేదు, సాధ్యమే విజ్ఞాన శాస్త్రం ద్వారా అనుకుంటున్నాం. సనాతన భారతీయ సంప్రదాయ ధారలో ఇటువంటి ఘట్టాలు కోకొల్లలు. ఆ శరీరానికి ఏనుగు శరీరం అతికించడం, మరో శరీరానికి మేక తల అతికించడం, మరో శరీరానికి ఇలా వినాయకి అనే రూపంలో తిరుపకుండ్రంలో స్వామివారికి స్త్రీ రూపంలో అర్చన చేయడం మన దేశంలోనే చూస్తున్నాం. సప్తమాతృకలలో చతుషష్ఠి యోగిని దేవతలలో కూడా వినాయకి అనే రూపంలో గణపతిని స్త్రీ రూపంలో అర్చించడం కూడా అమ్మాయి మనం చూస్తున్నాం.